నిస్సంగత్వే నువ్వు విచారణ చేసినట్టయితే నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ధర్మము, నువ్వు చేసిన అన్యాయం విచారణ చేస్తే మనకు బయటపడతాను. నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మోహం అనేది నశించిందో వాళ్ళ సప్పుడు కన్నా మీ సప్పుడు ఎక్కువైతా. ఎవరన్న గారు నిలబడి ఆ పిల్లలతో పోయి 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 అంటే మన సప్పుడే ఎక్కువైండొచ్చు. కాబట్టి అందరూ సంస్కారవంతులే కారణం కాదు. కొన్ని తెలివగా ఒక దగ్గర ఒక పెళ్లి జరుగుతుంది, చిన్న అనుమానం. నేను అరిబాజు చెప్తున్నా, ఇంటి ముందర పని చేసారు, అందరూ మంచిగా జరగాలని భావన ఉంది. పిల్లగానికి అయ్యగారు పుస్తకాలు ఇచ్చాడు, లేచి కట్టరా పిల్లగాని అని సరే పొడుకున్నాడు, 12 ఏళ్ళు తినుకున్నాడు. ఇది లేచి ఇట్లా వేసినా కదా మీద ఉన్న కట్టే నెత్తి కలిగేది. ఇది మెల్లగానే డబ్బులు కూడా తల్లి వాళ్ళ అన్నట్టు అన్నాడు. అదే వరకల్లా పక్కన పన్నున్నది, సున్ననాన్ని పెళ్లి చేస్తే పన్నులు అంటారు అన్న కొడుక నీ నాని ఉండదు అన్నది. దానికి ఏమైనా అర్థమైందా చెప్పండి? వాడు తెలిసో తెలియకుండా మాట అన్నాడు, అదే తెలియదానికి పన్నులు కూడా అన్నాడు. తల్లికి పూర్వం వచ్చింది ఈ శుభ సందర్భంగా పచ్చని పన్నీళ్ళ పందిరులు అంటారు నీ కొడుక నీ నాని ఉండదు గిన్నె మాట్లాడతావు అన్నాడు. మంచిగా మాట్లాడబోతున్నాడు. పక్కన నాయనమ్మ ముసలమ్మ వాడు తెలుసో తెలియదు అన్నది. నువ్వు ఒక్కసారి ఆలిమనగా అంటావు, నువ్వు కొంత ఆరా తెలియకపోతే మంచి చేయడానికే కీడు చేస్తున్నారు అన్నట్టు. కాబట్టి అట్లా కాకుండా మనం ఏది గురించి కూర్చున్నారు ఇక్కడ ప్రసంగంలో కూర్చుంటే నిస్సంగత్వం జరుగుతుంది. నిస్సంగత్వం వల్ల తన తత్వంలో తనకు తెలుస్తుంది. ఆ తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిశ్చలతత్వం ఏర్పడుతుంది. నిశ్చలతత్వంలో జీవన ముక్తి అనుమతుంది అన్నాడు. అప్పుడు ఏయాటి రాజు ఎన్నోసార్లు ఉపన్యాసం వింటాం, ఎన్నోసార్లు ఏదైనా అవుతుంది. కానీ ఎప్పుడు వెళ్ళగానే అప్పుడు ముఖ్యము చుక్కల పడ్డది స్వాతి శనుకు అల్లకెళ్ళి ముఖ్యము తయారైనట్టు వెయ్యాది రాదు హృదయాలు పడ్డాయి. ఆ మాటలు పుట్టుకొచ్చాడు. మేమంతా తప్పు చేసుకుని చూడండి, నా జీవితం అంతా రాజ్యంగా వేరు. ఒక్క భార్యను కాదు, దేవయానినే కాకుండా శరీరంతో సంబంధం పెట్టుకొని పురుగురు కానీ ఒక కూరగాని కూడా కన్నా భార్యకు తెలియకుండా తక్కువలకు తెలియకుండా అనాథకాలు చేస్తున్నా, పూజలు చేస్తూనే ఉన్నా, మనసున అధికారం లేదు. ఏమి లాభం? ఎన్నాళ్ళు నడిగినా ఏమి సామ్రాజ్యం ఎందుకీ మోహండు చూడా. ఆయన రూపుల కొద్దిగా మానవత్వం ఏర్పడ్డది. పన్నుగా దేహమోగ భ్రాంతి మొదలు యశుని భజన ఎవరికో చెప్తలేడు. తన లోపల ఉన్నటువంటి ఆత్మతో ఆయననే సంభాషణ చేసుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు బ్రతికితే ఏమి సామ్రాజ్యం ఉంది, ఇదంతా కొద్దిగా మారిపోయి ఆ ఇహలోక సంబంధమైన పరమశివునితో సంబంధం పెట్టుకో. ఆమె బిడ్డలు తమ్ముళ్ళు అమ్మనున్నారనుకో ఆశ పొందకన్నా శివా కాను రక్షణ నిన్ను కష్టపెట్టగలరు కడతేచ్చరికమ్మాయ శివా. ఎవరే నా బతకమంతా ఉన్నదని నువ్వు నీళ్ళ మీద మా నమ్మకారానికి లోబడి నువ్వు నమ్ముకున్నావనుకో, రేపు యమధర్మరాజు వచ్చి అక్కడ చుక్కలు పెడితే ఎవడన్నా వచ్చి వద్దంటాడా? పోనీ ఇప్పుడు ఎందుకయ్యా ముసలితనాలు అనుకున్నావు? ఇప్పుడు కాదు, ముసలితనం వచ్చినాక చేద్దామన్నావు. అప్పుడు పడే బాధలు ఇంత అంటానని కాదు, అప్పుడు కాదు ఇప్పుడే అని నువ్వు కావంతంగా కూర్చున్నాడు ఓ రాజా. కొద్దిగా మనసును చూసి వివరమైన ఈ విచారణ చేయకపోతే ఎప్పుడు సరిగ్గా కాదు. ముదిసెను దంతావలీను ముదిసెను కేశమును కనులు ముదిసెను ముదియని రెండు చిక్కెను బ్రతుకడి తీసియు విషయ స్పృహయు. ఆయనకు 2 పెరిగే తప్పులు శరీరంగా తిని 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 పని చూసిపోయి ఇని చెవులకు మిషన్లు పెట్టుకోవాల్సి వచ్చే గట్టి ఉన్న ముఖాల్లో వంగిపోయి
శరీరం అంతా ముడతలు పడ్డది. మూడు కట్టి చేతికి వచ్చే నా లోపల రెండు అట్లే ఉన్నాయి కదా అబ్బా అని విచారం చేసింది. ఏంటి అవి? బ్రతకాలని ఒక తీపి విషయ స్పృహయను. బతకడం అందరికీ అవసరమే. పన్నుపోయినాయి అనుకో తినాలి. పన్నురాలు వచ్చి అమ్మ సగ్నాలు చేసిన తింటాడు, కంచి పెట్టి తింటారు అందరు పన్నుపోయినా సరే. దూరం ఎక్కద్దు అమ్మా, హలో ఒక వద్దామా అని దూరం ఎక్కువ లోపల వాసన ఇంకా కావాలన్నారు లేదా బతుకాలన్న భావన ముసలాలు అయింది. ఏందో గయ్యం బియ్యం ఏదో మాట్లాడుతున్నాను అనుకో, వాళ్ళ కోపం వచ్చింది. నీ అమ్మ ముసలిదానా ఇంకెన్ని రోజులు పెట్టే సస్యంగా కోపం వచ్చాను అనుకో. అమ్మా నేను పెట్టుకుని నేను బతుకుతున్నా, నీ ఇంటి కుక్కలా కావాలి రాసుకున్నా, ఇంట్లోకి ఏమైనా రానియకుండా నన్నుదామంటారు. కోపం వేస్తున్నాలే చెప్పండి. ఇంత విశేషాలు 80 ఏళ్ళు అయిందో ముసలాయనకు. మనోడు వచ్చి ఒకేనే గావంగా లత పెళ్లి చేసుకుంటావే అని అడిగేది. అప్పటికే అమ్మ వెయ్యింది. వీడంటే నాకేవాడు ఇస్తారా పిల్లని అంటే పిల్లని ఇష్టం చేసుకున్న బుద్ధి మీద లోపల అట్లే ఉంటుంది. అంటే ఇంకా ఇది విశేష స్పృహ. భూమికండి వినండి. కాబట్టి శ్రీరామ్ కాబట్టి వీలయ్యేంత వరకు మనం విచారణ చేస్తేనే తప్ప మన తప్పులు మనకు తెలుసు. బ్రహ్మాండమైన బ్రహ్మంగా పాడబోతున్నది. నువ్వు చాలా బాగుంది. ఇవన్నీ కోపాలు కూడా తెలియదు.